తయారు చేయగలిగారు. అది ఫ్రీ, పైగా ఒక పైసా కూడా కట్టాము. ఇలాంటి దాతలు కూడా మనకి ఇస్తూ ఉంటారు అనేది చదువుకోవాలి. సో మరి ఇలాంటి పరిస్థితులు వదిలేసి దూరపండులు ఉండిపోయినట్టుగా మనకి కనిపించే దూరపండులు ఉండగా ఉంటాయి దగ్గరికి వెళ్తే. అలాగే ఏదో మనకి వేలం వేలాగా కాన్వెంట్లో పిల్లల్ని పంపించేసి వాళ్ళ పిల్లల్ని మానసికంగా పాటు చూస్తుంది. వాళ్ళ శారీరకంగా అక్కడ ఒక ఎక్సర్సైజ్ ఉండదు, ఆట ఉండదు, పాట ఉండదు. వాళ్ళని ఆరోగ్యరీత్యా శారీరకంగా వాళ్ళని పాడు చేస్తారు. కొన్ని ఏమైనా తెలివితేటలు ఎక్కువ ఉంటాయంటే వాళ్ళకి మోస పద్ధతి అంటే బట్టి పద్ధతి తప్ప రెండోది వాడు స్వేచ్ఛగా ఒక సమస్య ఇస్తే పరిష్కరించింది మనకు. ఇప్పుడు వాళ్ళ పిల్లోడిని ఒక చోట విడిచిపెట్టేస్తే ఏ విజయవాడలో రాలేదు. మన పిల్లోడిని విజయవాడ విడిచిపెట్టేస్తే ఏ విధంగా రావాలి, ఏ బస్సు ఎక్కాలి, ఎలా చేయాలి, ఆ సందర్భాన్ని బట్టి ఆలోచన చేసేటువంటి వ్యక్తులు మన దగ్గర తయారవుతారు. అక్కడ ఏది బట్టి పెడితే ఏది లోపల పెడితే అదే చెప్తారు తప్ప రెండో రకంగా ఆలోచించేటువంటి విధానం అక్కడ లేదు. మన పిల్లలకి అన్ని రకాలుగా ఆలోచించేసి తప్పని ఇక్కడ అలవాటుపడుతుంది. 10 మందితో ఎలా ఉండాలి, గౌరవించబడాలి, ఏ విధంగా ఉండాలి, ఈ సమస్య వచ్చినప్పుడు ఏ విధంగా పరిష్కరించుకోవాలని జీవిత విలువలు, జీవిత నైపుణ్యాలు కూడా మన పిల్లలు ఇక్కడ నేర్చుకుంటారు. ఎందుకంటే ఇక్కడ విద్యా బోధన ఆ విధంగా ఉంటుంది. అక్కడ అలా ఉండదు. బట్టి పడటం, రాయడం, మార్కులు వచ్చేవి, ర్యాంక్ రావడం, అంతే చూసుకున్నారు. ఒక మనిషిగా ఎదగడానికి, ఒక విద్యావంతుడిగా ఎదగడానికి, ఆరోగ్యంగా ఎదగడానికి అక్కడ ఎటువంటి పరిస్థితుల్లో అనుకూలమైన పరిస్థితులు లేవు. ఇది ప్రతి తల్లిదండ్రులకి మనం చెప్పగలగాలి. మన పాఠశాలలు ఉచితంగా ఇక్కడ విద్యా బోధన జరుగుతుంది, భోజనం ఇస్తున్నారు, స్టూడెంట్ ఫీజు ఇస్తున్నాం. మనం అన్ని టీచర్స్ని క్వాలిఫైడ్ టీచర్స్, బ్రహ్మాండమైన టీచర్స్ చెప్పిస్తున్నాం. సో ఆ విధంగా ఉంది కాబట్టి మన పాఠశాల గురించి మనం చెప్పుకుని పిల్లలను కూడా ఇక్కడికి పంపించుకుంటే అవి డబ్బులు మిగులుతాయి, పిల్లల ఆరోగ్యం కూడా సక్రంగా ఉంటుంది, వాళ్ళకి ఎటువంటి ఒత్తిడి లేకుండా విద్యా బోధన జరుగుతుంది. సో మీరు సహకరించాలి. ఒక మొక్క పెరగాలంటే ఏం చేయాలన్నది నీళ్లు పోయాలి, ఎండ రావాలి, ఇంకేం కావాలి, ఎరువు వేయాలి కదా. ఇలా 3 రకాలుగా చేస్తేనే ఆ మొక్క ఎరువుగా పెరుగుతుంది. కాబట్టి పిల్లలనే మొక్కలు మనం పెంచాలి అంటే తల్లిదండ్రులుగా మీరు సహకరించాలి, ఉపాధ్యాయులుగా మేము కూడా సహకరిస్తాం, ప్రభుత్వ పరంగా కూడా సహకారం. ఈ 3 సహకారం ద్వారా చక్కగా పెరుగుతుంది. సో ఆ విధంగా ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. వాటి గురించి